అందరికీ నమస్కారం. ఈ రోజు మార్నింగ్ న్యూస్. మీ న్యూస్ ఉన్నట్లయితే ఈ నెంబర్కి 7893221086 వాట్సాప్లో పంపండి. ఈ రోజు మార్నింగ్ న్యూస్ పేపర్ ముందుగా శతఘ్ని పేపర్ చూద్దాం. మాజీ మంత్రి ధర్మాన బినామీ మా భూమిని కబ్జా చేశారు. రాత్రివేళ రౌడీలతో దౌర్జన్యం చేయించి బలవంతంగా ఖాళీ చేయించారు. కులం పేరుతో దూషిస్తూ బెదిరిస్తున్నారు. వారు రాజకీయ బలం, ధనబలం ముందు నిలబడలేకపోతున్నాం. న్యాయం చేయడంటూ జనవాణిని ఆశ్రయించిన దళిత మహిళ. జనవాణిలో అర్జీలు స్వీకరించిన అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొనతాళ్ల రామకృష్ణ. శతఘ్ని న్యూస్. మాజీ మంత్రి శ్రీ ధర్మాన ప్రసాదరావు బినామీ మా భూమి ఆక్రయించుకున్నారు. నకిలీ లింక్ డాక్యుమెంట్లు సృష్టించి ఇబ్బంది పెడుతున్నారు. రాత్రి సమయంలో రౌడీలను పెట్టి మా మీద దౌర్జన్యం చేయించారు. కులం పేరుతో దూషిస్తూ మా భూమిలో పాగా వేశారు. పోలీసులను ఆశ్రయించిన, అధికారులను ఆశ్రయించిన వారి రాజకీయ బలం, ధనబలం ముందు మేము నిలబడలేకపోతున్నాం. మాజీ మంత్రి ధర్మాన అనుచరుల నుంచి మాకు రక్షణ కల్పించి న్యాయం చేయండి అంటూ శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి చెందిన శ్రీమతి సిల్ల లక్ష్మి అనే దళిత మహిళ జనవాణిని ఆశ్రయించారు. 9 దశాబ్దాలుగా మా కుటుంబ అనుభవంలో ఉన్న భూమిని తిరిగి అప్పగించాలని వేడుకున్నారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జనవాణిలో అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొనతాళ్ల రామకృష్ణ గారు ప్రజల నుంచి స్వయంగా వినతులు స్వీకరించారు. పలు సమస్యలు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తక్షణం పరిష్కరించాలని సూచించారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చోళ్లపాడు గ్రామంలో సర్వే నంబర్ 461లో మాకు 30 సెంట్ల భూమి ఉంది. గత ప్రభుత్వంలో మా 30 సెంట్ల భూమిని వైసీపీ నాయకుడు ముత్యాల మధు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. 10 సెంట్ల భూమిలో ఏకంగా గ్రామ సచివాలయం కట్టేశారు. మా భూమి ఎక్కడా అని అడిగితే ప్రభుత్వ భూమిలో చూపుతున్నారు. సర్వే చేయించాలని కోరితే చంపేస్తామని బెదిరిస్తున్నారు. గ్రామంలో అడుగు పెట్టనీయడం లేదని శ్రీ బత్తిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి జనవాణిలో ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. తమకు వారసత్వంగా వచ్చిన డి ఫారం పట్టా భూమిని అణు విద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకుందని, భూసేకరణ పూర్తయి ఏళ్లు గడుస్తున్నా పరిహారం ఇవ్వడం లేదని, 7 దశాబ్దాలుగా మా కుటుంబ స్వాధీనంలో ఉన్న భూమికి పరిహారం ఇప్పించాలని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోటపాలెం గ్రామానికి చెందిన శ్రీ బొంతు సత్యం ఆర్జీ సమర్పించారు. పెనుమలూరు నియోజకవర్గం పెద్దపులిపాక కరకట్ట కింద కాలనీలో 4 ఏళ్లుగా చర్చి నిర్వహిస్తున్నాం. వారంలో 2 రోజులు ఎవరికి ఇబ్బంది కలగకుండా సామూహిక ప్రార్థనలు చేసుకుంటున్నాం. ఎప్పుడూ ఎవరి నుంచి చర్చిపై ఎలాంటి ఫిర్యాదులు లేవు. 4 నెలలుగా లావు వెంకట ప్రతాపు, మేకా సుబ్బారావు అనే 2 వ్యక్తులు ప్రార్థనలకు ఆటంకం కలిగిస్తూ కానుకల్లో వాటాలు ఇవ్వాలని బెదిరిస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి న్యాయం చేయాలని శ్రీ దేవరశెట్టి రామకృష్ణ దంపతులు జనవాణిని ఆశ్రయించారు. వీటితో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజలు జనవాణిలో తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు శ్రీ గడసాల అప్పారావు, శ్రీమతి చల్లా లక్ష్మి, శ్రీ చందు సాంబశివరావు, లీగల్ సెల్ ప్రతినిధి శ్రీ వీరరాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. ఇమ్మడి కాశీనాథ్కు శుభాకాంక్షలు తెలిపిన కూటమి నాయకులు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ కార్యాలయం నందు నూతన సంవత్సరం సందర్భంగా జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్కి శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు మార్కాపురం నియోజకవర్గ ప్రజలు. మంత్రి నాదెండ్లకు చిల్లపల్లి శుభాకాంక్షలు. ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ని మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు కార్యాలయంలో కలిపి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వంపూరు గంగులయ్య, జనసేన పార్టీ 9. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం జనసేన పార్టీ పాదారు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంటు స్థానిక ఇన్ఛార్జ్ డాక్టర్ వంపూరు గంగలయ్యకు జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ గంగులయ్య మాట్లాడుతూ, గడిచిన సంవత్సరం సమయంలో రాష్ట్రంలో పెనుమార్పులు జరిగి అధికారంలోకి తీసుకొచ్చిన రాష్ట్ర భవిష్యత్తుకు పునాది వేసిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2025 సంవత్సరంలో సంక్షేమ ఫలాలు అలాగే అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అన్నారు. అలాగే మనం కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తున్నప్పుడు గత ఏడాదిలో మనం పంచుకున్న క్షణాలను గుర్తు చేసుకుందాం. హ్యాపీ న్యూ ఇయర్ అని శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది మీకు ప్రేమ, సుఖ, సంతోషాల జీవితాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం 100 పడకల ఆసుపత్రి నిర్మాణ అభివృద్ధి ప్రణాళిక. మంగళగిరి ఆటోనగర్లోని ఏపీఎంఎస్ఐడిసి కార్యాలయంలో ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు పిఠాపురంలో నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణ అభివృద్ధి ప్రణాళిక డ్రాయింగ్ పై చర్చలు జరిపి అధికారులకు అభివృద్ధి పనులపై తగు సూచనలను, సలహాలను ఇవ్వడం జరిగింది. మరియు పార్టీ నాయకులు బుధవారం తెనాలి క్యాంపు సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.